బైసన్ 2 అవర్స్ ఫర్ ఫెమినిస్ట్ రన్ టైమ్ ఉన్న మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్లుంటుంది. మూవీ నాకైతే నచ్చిందండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాని చూశాననే ఫీల్ని ఇచ్చింది. ఈ మూవీని బైసన్ అని పిలువబడే తమిళనాడుకు చెందిన కబడ్డీ ప్లేయర్ అయిన మనతి గణేశన్ అనే అతని రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీయడం జరిగింది. అతనికి 1995లో అర్జున అవార్డు కూడా ఇచ్చారు. స్టోరీలోకి వెళ్తే 1990స్లో సాగే ఈ మూవీలో కిట్టయ్య అలియాస్ ధ్రువ్ విక్రమ్ కబడ్డీ ఆట ఆడాలనుకుంటాడు. అయితే తన కొడుకు భవిష్యత్తు పాడవుతుందనే ఉద్దేశంతో అతని తండ్రి వేలుస్వామి అలియాస్ పశుపతి కిట్టయ్యను కబడ్డీ ఆట ఆడొద్దని ఆదేశిస్తాడు. అతను పుట్టక ముందు నుంచే తన ఊరిలో కుల వివక్ష ఎక్కువగా ఉండడంతో అతని కుటుంబాన్ని ఇతర కులస్తులు అనగదొక్కాలని చూస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కిట్టయ్య కబడ్డీ ఆడగలిగాడా లేదా, ఇండియా టీంకి సెలెక్ట్ అయ్యాడా లేదా అనేది మిగతా స్టోరీ. ప్లస్ పాయింట్స్: డైరెక్టర్ మారి సెల్వరాజ్ కులం వల్ల సమాజంలో జరుగుతున్న అణిచివేత, సామాజిక న్యాయం వంటి అంశాలను కబడ్డీని బేస్ చేసుకొని చాలా గ్రాండ్గా ప్రజెంట్ చేశారనే చెప్పాలి. ఒక సాధారణ వ్యక్తి గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎలా ఎదిగాడు అనే దాన్ని చాలా బాగా ప్రజెంట్ చేశారు. మెయిన్గా ధ్రువ్ విక్రమ్ గారి గురించి మాట్లాడుకోవాలండి. తను ఎంత కష్టపడ్డాడో మనకు స్క్రీన్ పైన బాగా కనిపిస్తుంది. అమాయకమైన వ్యక్తిగాను, స్పోర్ట్స్ మ్యాన్ గాను చాలా బాగా కనిపించారు. పశుపతి గారు కొడుకు మీద ఉన్న ప్రేమ, అతనికి ఏమవుతుందో అన్న భయం వల్ల అతను పడే బాధను చాలా బాగా చూపించారు. ధ్రువ్ మరియు పశుపతి మధ్య వచ్చే సీన్స్ అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. పశుపతి గారితో వచ్చే ప్రతి ఒక్క సీన్ కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ అయితే సినిమాకి హైలైట్ అని చెప్పాలి. ముఖ్యంగా బస్సులో జరిగే ఇన్సిడెంట్ అయితే సినిమాకి హైలైట్ అని చెప్పాలి. క్లైమాక్స్లో ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య జరిగే కబడ్డీ సీన్స్ కూడా సినిమాకి చాలా హైలైట్ అయ్యాయి. మైనస్ పాయింట్స్: మూవీ లెంత్ చాలా ఎక్కువ అనే ఫీల్ని అయితే కలిగిస్తుంది. కొన్ని సీన్స్ రిపీటెడ్గానే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనం ముందుగానే ఊహించగలం. హీరోయిన్కి పెద్దగా ఇంపార్టెన్స్ అయితే లేదు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే బైసన్ మూవీ సామాజిక అంశాలున్న స్పోర్ట్స్ డ్రామాగా పర్లేదనిపిస్తుంది. మూవీలో స్క్రీన్ ప్లే స్లోగా ఉన్నప్పటికీ ధ్రువ్ విక్రమ్ మరియు పశుపతి గార్ల పర్ఫార్మెన్స్ కోసం ఖచ్చితంగా అయితే ఒకసారి చూడొచ్చు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూడండి, మూవీ అయితే తప్పకుండా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. చిన్నపిల్లలు ఉంటే అవాయిడ్ చేయండి, ఎందుకంటే వైలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే సెకండ్ హాఫ్లో క్లైమాక్స్లో వచ్చే ఒక లిప్ కిస్ కూడా ఉంటుంది. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ని కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.